వాయిలసింగారం గ్రామంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల్లో తమకు వాటా ఇవ్వలేదని అంత్యక్రియలకు అడ్డుపడ్డ వారసులు. అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల్లో తమకు వాటా ఇవ్వలేదని తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతున్న వారసులు. వాయిలసింగారం గ్రామంలో బుడిగ భద్రయ్యకు 3 కొడుకులు కాగా చిన్న కొడుకుకు ఒక్కడికే భూమి మొత్తం ఇచ్చారు అంటూ మృతదేహం ముందు వారసులు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. 45 కుంటల భూమిని సమానంగా పంచకుండా చిన్న కొడుకు ఒక్కడే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అంటూ మిగిలిన 2 కొడుకుల వారసులు మృతదేహం వద్ద ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మా చచ్చిపోయిన ఆయన మా నాయన భద్రయ్య. మాకు 45 కుంటల ఆస్తి ఉంది. మా ఆస్తి మాకు దక్కకుండా మా తమ్ముడు దొంగసాటుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఆయన కొడుకు పేరుతోటి. మాకు న్యాయం చేయాలి. మాకు ఆ భూమి మా 3 వాటాలు 3 అన్నదమ్ములు 3 వాటాలుగా పంచాలి. మీ నాన్నగారు ఎలా చనిపోయారండి? ఎలా చనిపోయారు మీ నాన్నగారు? ఆయన చంపేశారు. ఎవరు చేశారని మీ మా తమ్ముడు స్టేషన్లో కంప్లైంట్ చేశారా? చేసాను. ఓకే, ఇప్పుడు మీ డిమాండ్ ఏందండి? మా డిమాండ్ మా భూమి మాకు 3 వాటాలుగా పంచాలి. మా నాన్న ఇల్లు 3 వాటాలు. మా నాన్న ఎందుకు చంపారో చాలా నడుస్తుందా? పెద్ద మనుషులు నడుస్తుంది, స్టేషన్ నడుస్తుంది. ఈ రోజు కూర్చొని మాట్లాడాలని నిన్న మధ్యాహ్నం కల్లా చెప్పేసరికి సాయంత్రం కల్లా శవమై కూర్చున్నాడు. దీని మీద అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళే చంపే ఉంటారని 100%. ఎవరిపై మీ అనుమానం? మా బాబాయ్ నర్సయ్య మీద, మా పిన్న నాగమణి, మా తమ్ముడు నవీన్ వాళ్ళ కుమారుడు, వాళ్ళ మీద మాకు అనుమానం. గతంలో గొడవలైనాయి. కూర్చోబెట్టి మాట్లాడినాం. అప్పుడు కూడా సెటిల్మెంట్కి రాలేదు. 10 రోజుల క్రితం. అనంతగిరి మండలం ఈ మా పంచాయతీ వచ్చేసి బుడిగ భద్రయ్య. ఆయనకి 3 కొడుకుల్లో పెదనాన్న వాళ్ళు మేము 2వ వాళ్ళము. చిన్నవాళ్ళు మాకు తెలియకుండా మా పేరు మీద మా తాతగారి భూమిని, మా ముత్తాతగారి భూమిని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మా పర్మిషన్ లేక మాకు తెలియకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎంత భూమి అండి? మొత్తం ఎంత భూమి? 45 కుంటలు. అయితే ఇప్పుడు ఏం జరిగిందండి? మాకు తెలియకుండా వాళ్ళు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందులో మా 3కి వాటా ఉంది. మేము నెల రోజుల నుంచి తిరుగుతున్నాము. మాకు కోర్టు ద్వారా కాకుండా పెద్ద మనుషుల ద్వారా సాల్వ్ చేసుకుందామని మేము ఎంత ప్రయత్నించినా మాకు వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు. పెద్ద మనుషుల్లోకి రావట్లేదు. పెద్ద మనుషులు కూడా మాకు న్యాయం చేయట్లేదు. అసలు మాకు ఈ ఊళ్ళో న్యాయమే జరగట్లేదు. మేము నెలల కొద్దిగా తిరుగుతున్నాం. మా నాన్నగారు చనిపోయి 9 సంవత్సరాలు అయ్యింది. 9 సంవత్సరాలలో ఈ తాతయ్య నాయనమ్మ అని వచ్చినా మమ్మల్ని ఇంటి గుమ్మని దొక్కనివ్వలేదు. మనవరాళ్ళని వాళ్ళు రానివ్వలేదు. మాకు చాలా అన్యాయం జరిగిందండి. మా నాన్నగారి ఆస్తి కూడా తెచ్చుకొని తిన్నారు. అయినా సరే వాటికి సాక్ష్యాలు లేక మేము బయట పెట్టుకోలేదు. సరేలే పోనీ వదిలేసినాం. ఇప్పుడు ఈ భూమిని మాత్రం వదిలే ప్రసక్తి లేదు సార్. 3కి సమానంగా వాటా ఇవ్వాల్సిందే. ఒక్కడు ఎలా తీసుకుంటాడు? ఈ రోజు ఇప్పుడు ఎవరు చనిపోయారండి? మా తాతగారు. ఎలా చనిపోయారండి? నిన్న పెద్ద మనుషుల్లో మాట్లాడదామని అన్నారు. ఉదయం చెప్పేసి మాకు ఫోన్లు చేశారు. అంటే పొలం పంచాయతీ గురించి మాట్లాడదాం. పొలం పంచాయతీ గురించి ఈ రోజు మధ్యాహ్నం మాట్లాడాలనుకున్నారు. నిన్న నైటే మా తాతయ్య చంపేశారు. ఆరోగ్య పరిస్థితి పెద్దవాడు అయినా సరే గట్టిగానే ఉండేవాడు, తిరిగేవాడు, నలుగురితో మాట్లాడేవాడు. 10 రోజుల క్రితం కూడా కనిపించిండు, తిరిగిండు, ఇంట్లోనే ఉన్నాడు. కాకపోతే బయటికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. ఈ రోజు పంచాయతీ ఈ రోజు పంచాయతీ ఉందని ఫోన్లు వచ్చినాయి. మేము వద్దాం అనుకునే లోపు నిన్న సాయంత్రమే చనిపోయింది అని ఫోన్ వచ్చింది. ఈ పంచాయతీ చచ్చిపోతారు.